33వ అధ్యాయంలో వాళ్ళు అన్నదమ్ములిద్దరు కలుసుకున్నారు. సరే, ఇంకా బాయ్ చెప్పుకున్నారు, కలుసుకున్నాం, మరి నేను అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను. ఇక వాళ్ళిద్దరి మధ్య విరోధం ఏం లేదు. 34వ అధ్యాయంలో, ఆదికాండం 34వ అధ్యాయంలో ఒక ఇబ్బందికరమైన, ఒక దారుణమైన, ఒక హింస, ఒక దారుణమైనటువంటి హత్యలు ఇవన్నీ జరిగినాయి. 34వ అధ్యాయంలో కనపడుతుంది. యాకోబు గారు మారు మనసు పొంది వచ్చేసారు. వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే ఆయనకి, నువ్వు చూడండి 31వ అధ్యాయంలో యాకోబు గారు ప్రయాణం చేసేటప్పుడు 31వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళమని చెప్పాడంటే 31:13 చూస్తే ఆయన, నువ్వు 31:13 చూస్తే, నీవెక్కడ స్తంభం మీద నూనె పోస్తావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తావో ఆ బేతేలు దేవుడిని నేను. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని చెప్పాను. కాబట్టి నువ్వు వెళ్ళి వెంటనే బయలుదేరి వెళ్ళంటే, ఈ 34వ అధ్యాయం ఆయన అన్నదమ్ములు ఇద్దరు కలుసుకున్నారు. ఈయన పశువులు, స్త్రీలు, చాలామంది పిల్లలు, పశు సంపద ఉందని పోయిన వారం చెప్పుకున్నాం కదా, పాలు తాగే గొర్రెలు, మేకలు ఇవన్నీ ఉన్నాయి. నేను నిదానంగా వస్తాలే, నువ్వు పదన్నా అని ఏసావుకి నచ్చ చెప్పి పంపించేశాడు. ఇక్కడ ఏమైందంటే ఆయన ఎక్కడ ఆగాడు? ఈ షెకేన్ అనే ఊరిలో. చూడండి 18వ అధ్యాయం 18వ వచనం, 33:18. ఎక్కడ ఆగాడు ఆయన? 14 వచ్చి కనాను దేశంలో ఉన్న షెకేమ్ అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారాలు వేశాను. షెకేము అనే ఊరిలో యాకోబు గారు దిగాడు, గుడారాలు వేసుకున్నాడు. జాగ్రత్తగా ఉండండి. షెకేమ్ అనే ఊరు ఏంటంటే అది విగ్రహారాధికుల పట్టణం. అక్కడ దేవుడి మీద భక్తి శ్రద్ధలు ఉన్న పట్టణం కాదు అది. అయితే ఊరు బాగుండొచ్చు కదా. లోతు గారు కూడా ఏమనుకున్నాడు? అబ్రహం గారు ఛాయిస్ ఇచ్చాడు కదా, నువ్వు ఎటు వెళ్తావు వెళ్ళు లోతు, నేను నువ్వు ఏది కోరుకుంటే అది, నువ్వు వదిలేసిందేమో నాది అన్నాడు. లోతు చూస్తే ఏం కనిపించింది? బాగా సొదొమ గొమొర్రాలు అద్భుతంగా పచ్చగా బ్రహ్మాండంగా హైటెక్ సిటీ లాగా ఉంది కదా. మనం సీఎం గారు చెప్తుంటే చదువుతున్నాడు హైటెక్ సిటీలో ఆ టైప్లో ఉన్నాయి. బ్రహ్మాండంగా దిగని లోతు అక్కడ దిగాడు. సరే, ఛాన్స్ ఇచ్చాడు అబ్రహం గారు. లోతు వదిలేసిన ఆయన లోతు ఎక్కడ దిగితే ఆయన ఇంకో ఊరు వెళ్ళాడు అబ్రహం గారు. ఈయన యాకోబు గారు ఏం చేశాడంటే షెకేమ్ అనే ఊరిలో దిగాడంట. షెకేమ్ అనేది ఏంటంటే అది విగ్రహారాధికుల పట్టణం. అక్కడ భక్తి ఏమీ లేదు, నైతిక విలువలు ఏం లేదు, అంతా పబ్బులు కల్చర్ అనమాట. అక్కడ అంతా పబ్ కల్చర్ అంటారు చూడండి. నాగరికత ఆ రోజుల్లోనే విచ్చలవిడిగా ఉండే ఒక షెకేమ్ అనే పట్టణం. ఆ ఊరి రాజు పేరు, అక్కడ మేయర్ లాంటి వాడు పెద్ద మనిషి, ఆయన పేరు షెకేమ్. అసలు ఆ ఊరికి ఆ పేరు పెట్టేశారు, షెకేమ్ అని పేరు పెట్టేశారు. కొన్ని పట్టణాలకి కొన్ని పేర్లు మనుషుల పేర్లే పెట్టేస్తారు కదా. వాషింగ్టన్ అనే పేరు అమెరికాలో ఉంది కదా, వాషింగ్టన్ సిటీ ఉంది. వాషింగ్టన్ ఏంటి? అదొక పేరు, అమెరికా ప్రెసిడెంట్ పేరు అది కదా. అట్లా పేర్లు ఉండి కొంతమంది మనుషుల పేర్లే పెట్టుకుంటారు. గుజరాత్లో క్యాపిటల్ ఏంటి? గాంధీ నగర్ అంటారు. ఎందుకంటే గుజరాత్లో గాంధీ గారు పుట్టాడు కాబట్టి దాని క్యాపిటల్ని గాంధీ నగర్ అని పెట్టారు. మనుషుల పేర్లు అలానే ముస్లిం టౌన్స్ చాలా ఉన్నాయి అట్లా. ఈ షెకేమ్ అనే ఊరిలో గుడారాలు వేసుకొని దిగాడు ఎవరు? యాకోబు గారు తన మంది మార్పులంతా ఫ్యామిలీ మెంబర్స్, పశువులు అన్ని గుడారాలు వేసి అక్కడ దిగారు. ఒక కొత్త ప్లేస్లో దిగిన తర్వాత ఆ ఊరు ఎలాంటిదో ఏంటో అనేది ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాకోబు గారికి దీనా అని ఒక కూతురు ఉంది. దీనా అనే కూతురు, ఆమె లేయాకను యాకోబు గారికి పుట్టిన అమ్మాయి. లేయా జబ్బు కళ్ళది అని రాయబడింది, కానీ దీనా జబ్బు కళ్ళది కాదు, మంచి కళ్ళదే, మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి దీనా. యాకోబు గారికి లేయా గారికి పుట్టిన అమ్మాయి పేరు ఏంటంటే దీనా. అక్కడ దిగారు, గుడారాలు వేసుకున్నారు, అక్కడ దిగారు. ఆదికాండం 34వ అధ్యాయం మనం స్టడీ చేస్తున్నాం. దిగిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ దేశంలో అమ్మాయిలు ఎలా ఉన్నారో, ఈ పట్టణంలో అమ్మాయిలు ఎలా ఉన్నారో చూద్దాం అని ఒక సైట్ సీయింగ్ లాగా పోయింది. దీనం ఒక్కదే పోయింది, అదొక తప్పు.
మరి అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి చెప్పేవాళ్ళు లేరు. ఆడపిల్ల బయటకు వెళ్తుంటే యాకోబు గారు కానీ లేయ గారు కానీ ఏమనాలి, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పేళ్ళాలి. ఆ అమ్మాయి చెప్పిందో లేదో తెలియదు కదా. బైబిల్లో ఏం రాయబడి ఉంది చూడండి. లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను అని ఉంది. ఇంట్లో చెప్పిందో లేదో తెలియదు, సొంత నిర్ణయం తీసుకుందో తెలియదు. వయసులో ఉన్న అమ్మాయి, అందమైన అమ్మాయి కాబట్టి ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అక్కడికి వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం కాదు, కనీసం మనం అడగాలి. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఎంతసేపట్లో వస్తావు, కాలేజీకి వెళ్ళావు కదా, ఎన్నింటి కాలేజీ, కనీసం మినిమమ్ ప్రశ్నలన్నా మన మధ్య ఉండాలి, ఒక భయం ఉండాలి. ఇక్కడ ఏమైందంటే మనకి ఆడపిల్ల అలా వెళ్ళేది. మనకు తెలుగులో సామెత ఏముంది, చెడగొట్టే సామెతలు కూడా చాలా ఉంటాయి. ఆడపిల్ల ఏమో తిరిగి చెడిపోయిందంటే మగవాడేమో ఎంత బాగా చెప్పారు కదా. అంటే మగవాళ్ళని వదిలేయమని, అందుకే దేశంలో ఇన్ని గందరగోళ రేపులు జరుగుతున్నాయి, ఇంతమంది ఈవ్ టీజింగ్ జరుగుతుంది కదా. ఇట్లాంటి సామెతలు కొన్ని విచిత్రమైన సామెతలు ఉన్నాయి. మగవాడి ఆడికేంటే తిరగనే ఏంటి, వాడు ఎప్పటికైనా వస్తాడంటే వాడక వెధవలాగా తయారై దేశానికి కీడు చేస్తాడు. కాబట్టి ఇట్లా ఏమైందంటే ఇలాంటి పిచ్చి సామెతలు ఆదర్శంగా తీసుకోవద్దు మనం. ఆడపిల్లైనా మగాడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకి చెప్పాలి, లిమిట్స్ ఉండాలి, దేనికైనా హద్దు ఉండాలి. ఒకళ్ళు బయటకు వెళ్ళటం తప్పు కాదు, క్రికెట్ ఆడటం తప్పు కాదు, ఇంకేదైనా ఆడటం తప్పు, అతి చేయకూడదు ఏది కూడా కదా. ఏం చేయకూడదు, ఓవర్ చేయకూడదు, అతి చేయకూడదు, లిమిట్గా ఆడుకోవాలి, ఏదైనా లిమిట్ ఆడుకోవాలి. నేను క్రికెట్ ఆడతానని చెప్పి రోహిణి కార్తలో 2 గంటల ఎండలో ఆడారనుకోండి, తర్వాత సెలైన్లు ఎక్కించుకోవాలి 4 రోజుల పాటు. మీ ఇంట్లో వాళ్ళందరూ నీ చుట్టూ కూర్చోవాలి, మందం చుట్టూ. ఏంటి, నేను బాత్రూమ్కి వెళ్ళాలని చేయబట్టుకొని వాడు నడిపించుకెళ్ళాలి. క్యాచ్ల సంగతి, ఫౌర్ల సంగతి, సిక్స్ల సంగతి దేవుడు ఎరుగు కదా. నేను పాస్ పోసుకుంటానికి కూడా 2-3 పట్టుకొని పోవాలి నేను. ఇప్పుడు అతి చేస్తే వచ్చేది దెబ్బ అదే. అతి చేయకూడదు, ఏది చేసినా సరే ఎంజాయ్ చేయటం అయినా, ఆటలు ఆడుకున్నా, చదువు అయినా అతి చేయకూడదు కదా. చైతన్య కాలేజ్ ఆయన నాకేం చెప్పాడంటే, ఇంటర్వ్యూ చేస్తుంటే, మా పిల్లల బాత్రూమ్ వాళ్ళ మీద కూడా అంటించుకుంటారండి. ఏంటంట, టిట్ పిట్ అంటించుకోవాలి, సబ్జెక్టుకి సంబంధించినవి, ఇంగ్లీష్కి సంబంధించిన పాఠాలు, ముఖ్యమైన పాఠాలు, ఆ టిప్స్ లాగా అంటించుకుంటారు. మా పిల్లలు బాత్రూంలో స్నానం చేస్తా కూడా చదువుతారన్నాడు. అది ఓవర్ కదా అది. వాడికి తెలుగు రాయడం చేత కాదు, వాడు అంత కష్టపడి చదివి బయటకు వచ్చి తెలుగు మాట్లాడలేడు, తెలుగు రాయలేడు. అసలు మన దేశంలో మన ఫస్ట్ ప్రధానమంత్రి ఎవడరా అంటే చెప్పలేడు. జనరల్ నాలెడ్జ్ ఉండదు ఇంకా వాడికి, చదువు రుబ్బటం. కాబట్టి నారాయణ చైతన్య లాంటి వాళ్ళు రుబ్బుడు కార్యక్రమం పెట్టడం వల్ల పిల్లలకి జనరల్ నాలెడ్జ్ ఉండట్లేదు, ఆటలు ఉండట్లేదు, లైబ్రరీలు ఉండట్లేదు, న్యూస్ పేపర్ చదవటం రావటం లేదు. ఏది కూడా అతి చేయకూడదు. దేనా ఏం చేసిందంటే ఒక షికారుకి వెళ్ళినట్టు వెళ్ళింది. అక్కడ ఆ దేశపు కుమార్తెలను చూస్తానికి వెళ్ళిందంటాం. వెళ్ళేసరికి ఏమైందంటే ఆ దేశంలో వెళ్ళిన హెవీడు హామోరు కుమారుడు షెకెము అను ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. వెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి దేశాన్ని వెళ్ళినటువంటి పట్టణాన్ని వెళ్ళినటువంటి హామోర్ అనేవాడి కుమారుడు షెకెం అనే అతను ఆమెను పట్టుకొని ఆమెను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసుకెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. దేనాన్ని కిడ్నాప్ చేసుకెళ్ళిపోయాడు. కిడ్నాప్ చేసుకెళ్ళి రేప్ చేశాడు కదా. బైబిల్లో ఎంత చక్కగా ఇదేంటి ఎన్ని రాశారు బైబిల్లో అనుకోవద్దు. ఒక మానవ జీవితానికి ఒక దర్పణం బైబిల్. ఎందుకు పరిశుద్ధ గ్రంథం అన్నారంటే దీన్ని బలాలు, బలహీనతలు, వాటిని జయించే విధానాలు అన్నీ రాశారు ఇందులో. ఆ అమ్మాయి అలా చూస్తానికి వెళ్తే అతను వచ్చేసి ఆమెను కిడ్నాప్ చేసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆమెను పాడు చేసి ఇంట్లోనే పెట్టేసుకున్నాడు. ఇంట్లో ఆమెను అవమానపరిచాడంట. అవమానపరిచి ఆ తర్వాత ఏమైంది, అతని మనసు యాకోబు కుమార్తె దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. ఇంట్లో కిడ్నాప్ చేశాడు. ఆ అమ్మాయి ఏదో మంచి మాటలు మాట్లాడాడు. వాడికి నచ్చింది ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నతో ఏమన్నాడు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాన్నగారు అన్నాడు కదా. కాబట్టి ఇది రివర్స్లో వచ్చాడు అతను.
పెళ్లి చేసుకుంటానన్న వాళ్ళు చూసి పెద్ద మనుషులను పంపించి పెళ్లి చేసుకోవాలి. ఇతను కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని పాడు చేసి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంటే ఎట్లా? అడిగితే ఏమైందంటే, సరే అతనేమన్నాడంటే కుమారుడి మీద ప్రేమతో ఏం చేశాడంటే, సరే ఎవరు ఏంటి వ్యవహారం అని తెలుసుకున్నారు. తెలుసుకొని ఈ యాకోబు గారి తాలూకా వాళ్ళు ఈ అమ్మాయి యాకోబు కూతురని విని యాకోబు నోటీస్కి కూడా వెళ్ళింది, తండ్రి నోటీస్కి ఇలా జరిగింది, దేనాన్ని కిడ్నాప్ చేశారు, వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు ఈ దేశపు పెద్ద మనుషులు అని. యాకోబు చేసిన తప్పు ఏంటంటే దిగే ముందే ఒక ఎంక్వైరీ చేయాలి, లోతులాగా కాదు. ఇక యాకోబు గారు ఏం చేశాడంటే దిగే ముందే కొంచెం కనాన్ దేశానికే వచ్చాడు, కానీ ఏ ఏరియాలో దిగుతున్నాం మనం అని కొంచెం యాకోబు గారు ఆలోచించాల్సింది. ఎలాంటి పట్టణం ఇది కదా, మనం ఇల్లు దిగి తీసుకోవాలన్నా కూడా ఆ ఏరియా మంచిదా కాదా, కదా దేవుని సన్నిధి ఏమైనా ఉందా, ఏమైనా చర్చి ఏమైనా దగ్గరలో ఉందా కదా, ఇల్లు అనుకోండి. ఈ మధ్య చర్చి దగ్గరికి ఉంటే అదొక ప్రాబ్లం అయిపోయింది. మన వాళ్ళు మైకులు హోరు పెట్టి చర్చి దగ్గర ఉంటే ఇళ్ళకి అద్దెకి రావట్లేదు జనం కదా, ఇదో ప్రాబ్లం. ఇది వికటించినవి ఇవన్నీ కూడా. దేవుడు మైకులు పెట్టి భాగాలు పెట్టి డీజే సౌండ్లు పెట్టి జనాల్ని శబ్ద కాలుష్యం పెంచమని యేసుప్రభు వారు చెప్పలా ఎప్పుడు. అసలు యేసుప్రభు వారి కాలంలో మైకులే లేవు. పక్కన చర్చి ఉందంటే అంటే చాలు ఆమడదలం పరిగెత్తున్నారు, వదిలేండి అంటున్నారు. మైకులు పెట్టి ఇక హల్లెలూయా హల్లెలూయా అని గందరగోళం చేస్తారండి. మా వల్ల కాదండి అనే పరిస్థితి వచ్చింది. ఇంకా క్రైస్తవులకి అదే ప్రాబ్లం, అద్దెకి దిగేవాళ్ళకి అదే ప్రాబ్లం, హిందువులకి అదే ప్రాబ్లం, అందరికీ అదే ప్రాబ్లం. ఒక చర్చి దగ్గర దిగాలంటే సంతోషంగా దిగాల్సిన పరిస్థితి రావాలి మనకి. ప్రశాంతంగా ఉంటుంది ఆ చర్చిలో. వాళ్ళు ఎప్పుడు కూడా మైకులు హోరు పెట్టరు, బాగుంటుందండి. వాళ్ళ వరకు వాళ్ళు లోపల ప్రేయర్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతారండి, మాకు డిస్టర్బెన్స్ ఏమీ లేదు అని ఇలాగుంటే అసలు ఏ గొడవ ఉండదు. ఈ మైకుల వల్లే పెద్ద గొడవలు అవుతున్నాయి ఇప్పటికి కూడా సమాజంలో. రాజకీయ నాయకులు కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం దిగేటప్పుడు మంచి ఏరియాలో దిగుతాం. సరే మైకుల సంగతి ఎందుకు పక్కన పెడదాంలే. మంచి ఏరియాలో మనుషులు ఎలాంటి వాళ్ళు, ఏ ఏరియాలో ఇల్లు కొనుక్కుందాం, ఏ ఏరియాలో అద్దెకు దిగుతాం, ఇట్లా మనం పోస్ట్ మార్టం చేస్తాం ఏదైనా. యాకోబు గారికి ఏంటంటే ఆ పట్టణంలో దిగే ముందు వాళ్ళు ఆయన చేయలే, బాగుంది దిగేసాడు ఆయన. దిగిన వెంటనే ఒక సైడ్ ఎఫెక్ట్ కొట్టింది. దిగాడో లేదో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి, కూతుర్ని కిడ్నాప్ చేసి పాడు చేశారు. పైపెచ్చు ఇక్కడ ఏమైందంటే వాళ్ళ పెద్ద మనుషులు, ఆ ఊరి పెద్ద మనుషులు వచ్చారు యాకోబు గారి దగ్గరికి. యాకోబు గారి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మరేంటి మేము మీ పిల్లని చేసుకుంటాం, ఏంటి మీ పిల్లని చేసుకుంటాం అని చెప్పేసి మీకు మాకిచ్చి పెళ్లి చేయండి, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. 34వ అధ్యాయం ఆదికాండం 8-9. నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో బియ్యమంది మా మధ్య నివసించుడి. ఈ దేశం మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోమని చెప్పి. మరియు షకేము మీ కటాక్షము నా మీద రానియడి, మీరు ఏమి అడుగుదురో అది ఇచ్చేదను, ఓలియు కట్నమును ఎంతైనా అడగండి, మీరు అడిగినంత ఇస్తాను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. ఈ లీక్ అయింది విషయం. ఏంటి, దేనాన్ని కిడ్నాప్ చేశారు, పాడు చేశారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు పెళ్లి సంబంధానికి వచ్చారు. వచ్చి అయ్యా మరేంటి మా అబ్బాయికి మీ అమ్మాయి అంటే ఇష్టం అంట, మీరు మా పిల్లల్ని మీరు చేసుకోండి, ఇక్కడ దిగారు కదా కొత్తగా మా పట్టణంలో, మీరు గుడారాలు వేసుకొని మేము మా పిల్లల్ని ఇస్తాం, మనం ఇచ్చి పుచ్చుకుందాం, మీ దేనాన్ని మా అబ్బాయికి వేయండి, ఎంత కట్నమైనా ఇస్తాం, ఎంత ఓలి అయినా ఇస్తాం అన్నారు కదా. కట్నాలు ఓలీలు అనే మాట పాత నిబంధన గ్రంథంలో ఇక దాదాపు ఒక 3,500 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అంటే అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తూనే ఉందన్నమాట. రకరకాల రూపం మార్చుకుంటూ వస్తుంది, కానీ పెళ్ళప్పుడు ఈ ఆచార వ్యవహారాలన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. ఎంత కావాలంటే అంత ఇస్తాం, కన్యాశుల్కంలాగా అనమాట. ఎదురు మేమే ఇస్తాం, నువ్వేం ఈనక్కర్లేదు, మీ అమ్మాయిని మాకేంటి చాలంటే యాకోబు గారు విన్నాడు. తర్వాత యాకోబు గారి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం బాగా కోపం వచ్చేసింది వాళ్ళకి. మా చెల్లెల్ని వీళ్ళు అవమానపరిచారు, వీళ్ళ మీద
ఎలా కక్ష తీర్చుకుందామా అని మనసులో ప్లాన్ చేసి పైకి ఏం చెప్పారంటే ఓకే అన్నారు. అంటే ఏమన్నారంటే 13వ అధ్యాయం 13వ వచనం, 34వ అధ్యాయం ఆదికాండం 13వ. అయితే తమ సహోదరి అయిన దేనాను అతడు జరిపినందున యాకోబు కుమారుడు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా వర్తనం వచ్చారు. మనసులో ఒక ప్లాన్ వేసుకున్నారు అన్నదమ్ములు ప్లాన్ వేసుకొని, వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కొడుకులు, యాకోబు గారితో సంప్రదించడం మానేశారు. ఏదైనా పని చేసే ముందు అదే మా నాన్నగారు గొప్ప దైవజనుడు, ఒక 2 సార్లు ఆయన దేవుడు కనపడ్డాడు, ఆయన దేవుడు మా తాతగారు కూడా చాలా భక్తుడు, మంచి ఆయన, దేవునితో సంబంధం ఉన్న ఆయన, మా బిహేవియర్ ఎలా ఉండాలనే భయం యాకోబు కుమారులకి లేనే లేదు కదా, లేనే లేదు. ఇష్టం వాళ్ళు సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. సొంత నిర్ణయం తీసుకొని తండ్రి ముందు ఏం చెప్పారు, ఓకే మాకు ఇష్టమే కానీ ఓ పని చేయండి మీరు అన్నారు. ఏం చెప్పారంటే, మేము యూదులం కదా, మాకు ఒక ఆచారం అని మేము సున్నతి చేయించుకుంటాం, సున్నతి లేకుండా మా పిల్లని మీకు ఇవ్వం, కాబట్టి మీరేం చేస్తారంటే మీరందరూ సున్నతి చేయించుకోండి, మీరందరూ సున్నతి చేయించుకుంటే మేము మా పిల్లని ఇస్తామన్నారు. ఒక కపటంగా వాడుకుంటున్నారు, దేవుని యొక్క నిబంధనని కపటంగా వాడుకుంటున్నారు. కానీ ఎంత దారుణం, యాకోబు గారి పిల్లలు వీళ్ళు ఎంత దారుణం అంటే, యాకోబు గారి పిల్లలు వాళ్ళు ఎంత ధైర్యం, ఎంత మంచిగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి. సున్నతి అనేది పాత నిబంధన గ్రంథంలో ఒక దేవుడికి మనుషులకి మధ్య ఒక నిబంధనగా ఉంది సున్నతి అనేది. చూడండి 34 మనకి చూస్తే సున్నతి గురించి ఒక అద్భుతమైన ఒప్పందం. అదేంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆదికాండం 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయంలో సున్నతి వాల్యూ ఉంది. 17-11 చూస్తే, నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండను. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కానీ అన్నిని వద్ద వెండితో కొనబడినవాడను మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. ఆదికాండంలో దేవుడు క్లియర్గా చెప్పాడు, పాత నిబంధనలో మగవాళ్ళందరూ కూడా సున్నతి పొందాలి, అది మీకు నాకు నిబంధన అన్నాడు. దేవుడికను యూదుల మధ్య నిబంధనగా పెట్టాడు మగవాళ్ళకి సున్నతి పొందడం. వీళ్ళు ఏం చేశారంటే, దేవుడి నిబంధనని ఒక వక్రీకరించి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఏం ట్రిక్ ప్లే చేశారు యాకోబు పిల్లలు, మా అమ్మాయిని ఇస్తామండి మీకు, నో ప్రాబ్లం, ఓ పని చేయండి, మరి మేమందరం కూడా యూదులం సున్నతి పొందుతాం, సున్నతి పొందని వాళ్ళకి మేము మా పిల్లల్ని ఎలా ఇస్తాం, అందుకని మీ ఊరిలో ఉన్న పెళ్లి కొడుకు అక్కడే సున్నతి చేయించుకుంటే పోద్ది కదా అనే స్పృహ కూడా రాలా వాళ్ళకి. లెక్క ప్రకారం ఎవరు సున్నతి చేయించుకోవాలి, పెళ్లి కొడుకు ఎవరికి చేస్తే చాలు. కానీ వీళ్ళేమో షరతు పెట్టారు, యాకోబు పిల్లలు ఒక వక్ర బుద్ధితో ఏం చేశారంటే, మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వాళ్ళే ఉంటే ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసిస్తాము, అప్పుడు మనము ఏకజనమగదము, మీరు మా మాట విని సున్నతి పొందనీడలా మా పిల్లల్ని తీసుకొని పోతాము అని చెప్పారు. మనం ఇచ్చిపుచ్చుకుందామండి అన్నారు కదా, మీ జనం మా జనం, కరెక్ట్గా ఇచ్చిపుచ్చుకుందాం, పెళ్లి కొడుకే కాదు మీ మగాళ్ళందరూ, మీ ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ సున్నతి చేయించుకోండి, అప్పుడు మేము కూడా మా పిల్లల్ని మీకు ఇస్తాం, మీ పిల్లల్ని మేము చేసుకుంటామని ఒక ట్రిక్ ప్లే చేశారు. ఒక వక్ర బుద్ధితో యాకోబు గారి పిల్లలు వాళ్ళది చేశారు. వాళ్ళకేంటంటే ఆ అమ్మాయి మీద బాగా ఇష్టం ఉంది, దీనా మీద వాళ్ళకి ఇష్టం ఉంది. మీరు కనుక సున్నతి చేసుకోకపోతే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాం, దీనాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతాం అని అన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే 18వ వచనం చూడండి, 34-18, వారి మాటలు హామోరు కుమారుడైన షెకెమునకును ఇష్టముగా ఉండేవాడు. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము తడవు చేయలేదు.
అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హామోరు అతని కుమారుడు షెకెం తమ ఊరి గవని వద్దకు వచ్చి తమ జనులతో మాట్లాడుతారు. వీడు సమాధానంగా ఉండరు కాబట్టి ఆ అమ్మాయి మీద బాగా ఇష్టం ఉంది కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నాడు. అలాగే మీరు బాగా ధనవంతులు, పశు సంపద ఉంది, అన్నీ ఉండి మనందరం కలిసిపోదాం, మేము ఓకే, మేము సున్నతి చేయించుకుంటాం అంటే వాళ్ళు సున్నతి చేయించుకుంటానికి ఇష్టపడ్డారు. దేవుడి యొక్క నిబంధనను, దేవుడి యొక్క ఒక పవిత్రమైన నిబంధన, పాత నిబంధన వరకు దాన్ని వీళ్ళు ఒక పగకు ద్వేషానికి వాడారు. పగకు ద్వేషానికి వాడారు అన్నమాట. అంటే దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క పవిత్రతని మనం కూడా మన స్వార్థ ప్రయోజనాల కోసం వాడకూడదు. స్వార్థ ప్రయోజనాలకు వాడకూడదు. దేవుడి యొక్క వాక్యాన్ని కానివ్వండి, పవిత్రతను కానివ్వండి, మన స్వార్థ ప్రయోజనాలకు వాడకూడదు. వీళ్ళు చేసిన తప్పు అదే. సున్నతి అనేది పాత నిబంధన గ్రంథంలో చాలా దేవుడికి, మనుషులకి, జీవితులకి మధ్య ఒక నిబంధన. సున్నతి లేని వాళ్ళని వాడు బాగా అపవిత్రంగా చూస్తారు వాళ్ళు. అందుకని దాన్ని వీళ్ళు ఏంటంటే వక్రీకరించి దేవుడి కోపం తెప్పించేలా చేశారు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. ఒప్పుకొని సున్నతి చేయించుకున్నప్పుడు ఒక 2-3 రోజులు వాళ్ళు ఆ రెస్ట్లో ఉండాలి కదా, రెస్ట్లో ఉండాలి, బయటకు రాలేరు ఆ గాయం మానిందాకా. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, యాకోబు గారి పిల్లల ప్లాన్ ఏంటంటే, వాళ్ళు సున్నతి చేయించుకొని ఇంట్లో రెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు పోరాడలేడు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకంటే. యాకోబు గారి ట్రూప్ కంటే, యాకోబు గారి జనం కంటే కూడా షెకెం అనే ఊళ్ళో ఇంకెక్కువ మంది ఉన్నారు. పైగా వాళ్ళది స్థానబలమే కదా, స్థానికులు వాళ్ళందరూ. ఇదేమో బయలుదేరి ఇక్కడ ఈ పట్టణంలో దిగాడు, బయట నుంచి వస్తుంది. ఈ క్రమంలో ఏమైందంటే వాళ్ళందరూ ఒకేసారి ఇబ్బంది పడతా రెస్ట్లో ఉన్నప్పుడు ఇందులో షిమ్యోన్ అనే ఆయన, లేవి అనే ఆయన ఇద్దరు కొడుకులు, యాకోబు గారి ఇద్దరు కొడుకులు. ఎవరాళ్ళిద్దరు? షిమ్యోను, లేవి. కత్తులు తీసుకొని ఆ ఊరి మీద పడి ఇంకా ఏ మగవాడు కూడా లేచి యుద్ధం చేసే పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళు రెస్ట్లో ఉన్నారు గాయంతో. లేవి, షిమ్యోన్ అనేవాళ్ళు ఆ ఊరి మీద పడి పెళ్లి కొడుకుని, పెళ్లి కొడుకు తండ్రిని, మగవాళ్ళ మొత్తాన్ని చంపేశారంట కత్తి తీసుకుని. అంత హింస జరిగింది. 34వ అధ్యాయంలో చదివితే అసలు ఇది బైబిల్లో ఎందుకు రాయబడిందా అనిపిస్తుంది. అంత దారుణమైన హింస, మొత్తాన్ని చంపేశారు వీళ్ళు, మొత్తాన్ని చంపేశారు. తండ్రి అనుమతి లేదు, తండ్రికి చెప్పలేదు. యాకోబు గారికి చెప్తే ఆపాడేమో. అంత జరిగిన తర్వాత చెప్పారు వచ్చి, వీళ్ళు చంపేశామంటే ఎంత పని చేశారు మీరు, చాలా తప్పు కదా, నన్ను అసహ్యంగా చేశారు సమాజంలో, ఎందుకు చేశారు ఈ పని? యాకోబు చాలా బాధపడతాడు, పైపెచ్చి భయపడతాడు కూడా. వాళ్ళందరూ ఎక్కువ మంది జనం, మనమేమో తక్కువ మంది ఉన్నాం, ఎందుకు చేశారు ఈ పని అంటాడు. ఒక సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన జరిగే కీడు ఏంటంటే ఆ తర్వాత యాకోబు గారి కుటుంబం మీద కూడా కీడు వస్తుంది. యాకోబు గారు వీళ్ళిద్దరికీ ఆశీర్వాదం కూడా ఈడు. చూడండి దాన్ని ఎక్కడ చెప్తాడంటే, చివరికి మనం ఈ 49వ అధ్యాయానికి రండి. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు గారికి పిల్లలందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. అంటే ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాం కదా, తండ్రి కుమారులను ఆశీర్వదిస్తాడు. మరి ఆ క్రమంలోనే కదా ఇస్సాకు దగ్గర నుంచి ఆయన కాజేసింది, ఆశీర్వాదాన్ని ఏశావుకి చెందాల్సింది. ఈ 49వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూస్తే అక్కడ పిల్లలందరికీ ఆశీర్వాదం ఇస్తా అక్కడ ఏమైందంటే, షిమ్యోను యాకోబు 2 నుంచి చూడండి. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించడం, మీ తండ్రి అని ఇశ్రాయేలు మాట వినుడి. అది చనిపోయే ముందు అంత్యదినాల్లో ఒక ప్రవచనంలాగా చెప్పాడు. బిడ్డలందరినీ పిలిచి యాకోబు గారు ఒక ప్రవచనంలాగా మాట్లాడాడు. 1 by 1 ఒక్కొక్క కొడుకు గురించి మాట్లాడుకుంటూ వచ్చి 5వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడంటే, షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారి కోపము వచ్చి మనుషులను చంపిరి,
తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికారి నరకలను తెగనరికిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. ఈ ఇద్దరు ఇక్కడ ఈ తప్పు తమ చెల్లెల్ని అవమానపరిచారు అనే దాంతో కోపం వచ్చి వాళ్ళు చేసిన పనికి యాకోబు గారు 49వ అధ్యాయంలో ఇద్దరు కుమారుల్ని, మీరు లీడర్స్గా పనికిరారు, మీ మాట సమాజం విందు, మీకు ఏ ఆశీర్వాదాలు ఉండవు, ఇశ్రాయేలు నుంచి మీరు చెదరగొట్టేస్తారు, మీ సంతానం పెద్దగా ఘనంగా ఉండదు అని చెప్పేసి వాళ్ళని పనిష్ చేస్తాడు ఆయన. కాబట్టి వీళ్ళు దీనాన్ని పాడు చేయడం తప్పే, అది కాదంటలేదు, కానీ దానికంటే పెద్ద తప్పు చేశారు వీళ్ళు. ఒక ప్రతీకారం చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు వీళ్ళు. ప్రతీకారం మరీ టూ మచ్గా చేశారు. వాళ్ళ మగవాళ్ళందరినీ చంపేశారు వెళ్ళిపోయి. మగవాళ్ళని ఒక భయంకరమైనటువంటి రక్తపాతాన్ని సృష్టించారు. పాత నిబంధన గ్రంథంలో అది యాకోబు గారికి బాగా వేదన కలిగించి దేవుడు దాన్ని కూడా ఒప్పుకోలేదు. షిమియోను, లేవి తమ జాతికి నాయకత్వం వహించే స్థాయిని కోల్పోయారు. అంటే కోపం అనేది, వాడి కోపం చాలా వేండ్రమైనది అన్నాడు. కోపం అనేది వస్తే కోపంలో ఏమి నిర్ణయం తీసుకుంటామో చెప్పలేము. అది ఒక కోపం వచ్చే ముందు ఆలోచన కూడా లేదు వాళ్ళిద్దరికీ. మూర్ఖపు ఆలోచన అన్నమాట. మా చెల్లిని పాడు చేస్తారా మీరు? దేవుడు గుర్తు రాలేదు, తండ్రి గుర్తు రాలేదు. పగ ప్రతీకారంతోనే వాళ్ళిద్దరు చేశారు ఆ పని. ఇప్పటికి కూడా చాలా ఊళ్ళో మనం చూస్తూ ఉంటాం. మనకి సమాజంలో పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. చాలా పేపర్లో చాలా వార్తలు వస్తుంటాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ ఇంట్లో తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఆ అమ్మాయిని చంపేసిన సంఘటనలు చాలా చూస్తున్నాం, పేపర్లో చాలా వస్తున్నాయి. ఆ అమ్మాయిని కూడా ఇంటికి పిలిపించి బాగా చూసుకుంటాం రామ్మ అని చెప్పేసి ఆ అమ్మాయికి విషం పెట్టి చంపేసిన వాళ్ళు కూడా ఉంటారు, కన్న కూతురికి. నేను చాలా చదివాను. అన్ని చోట్ల నార్త్ ఇండియాలో జరుగుతున్నాయి, సౌత్ ఇండియాలో జరుగుతున్నాయి. దానికి మీడియా వాళ్ళు ఒక మంచి పేరు పెట్టారు, ఏంటంటే పరువు హత్యలు. అంటే పరువు కాపాడుకోవడం కోసం చేసే హత్యలు. ఏం పరువు పోయింది? మీ కులంలో అబ్బాయిని ఇంకొక కులంలో కూడా చేసుకున్నారు, అమ్మాయి ఇష్టపడింది, చేసుకున్నారు, అయిపోయింది. మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ ఇంటిలోకి రానివ్వబాకండి, అంతవరకు మితంగా ఉండదు. నిన్ను మేము కనలేదు అనుకున్నామంటారు, వదిలేస్తారు వాళ్ళని. సరే, తర్వాత వదిలేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు నిజంగా మంచిగా ఉంటే మళ్ళీ చాలా తీస్తారు, అది వేరే విషయం. ఒక హద్దు ఉండాలి దేనికైనా. పగా ప్రతీకారం అనేది ఈ పరువు హత్యలు ఎంతవరకు శృతిమించినాయి అంటే భయంకరంగా ఆ అమ్మాయిని చేసుకున్న ఆ పిల్లల్ని చంపేయడం, కుర్రాళ్ళని. ఆ కుర్రాళ్ళని చంపేయడం మాత్రమే కాకుండా కూతురిని కూడా నరికేస్తే వీడికి వాడి కులంలో పెద్ద హీరో అనమాట. వీడు మనగాడండి, కులం కోసం పరువు కోసం కూతురిని చంపేశాడండి అంటారు. అంటే దానికేదో పెద్ద పొగడ్తలాగా ఫీల్ అవుతారు. అది ఎంత దరిద్రమైన పని అంటే, అది ఎంత హీనమైన పని అంటే దేవుడి దృష్టిలో అది మానవులు చేసే పని కాదు. ఒక మనిషిని ఆ నిలువున చంపేయటం, అది ఆ పరువు హత్య పేరిట మనం చాలా చూస్తుంటాం కదా. మధ్య మిర్యాలగూడలో అయితే అన్ని టీవీల్లో వచ్చింది ఆ మిర్యాలగూడల సంఘటన. ఆ భార్యను తీసుకుని ఆ కుర్రాడు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే వెనకుండా ఒక సుపారీ ఇచ్చి వేరే రౌడీకి డబ్బులు ఇచ్చి ఆ వెనకుండా వచ్చి తల నరికేశాడు ఆ కుర్రాడైతే. భార్యని ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్కి తీసుకొచ్చాడు అతను. ఎంత 30 ఏళ్ళ లోపలే అందరూ. ఈ పరువు హత్యలు అని పేరు పెట్టి సమాజంలో హింస జరుగుతుంది. అంటే మానవుడి బుద్ధి పాత నిబంధన కాలం నుంచి ఈరోజు వరకు ఒకే రకంగా ఉంది. అది మార్చాలని యేసుప్రభు వారు వచ్చారు. దాన్ని మార్చాలని ఆయన శతవేదాల ప్రయత్నించారు. కానీ యేసుప్రభు వారి బోధనలు చాలా వరకు పనిచేసి అనేకమైన ప్రాంతాల్లో చర్చీలు ఉండి సందేశాలు ఉన్నప్పటికీ కొంచెం అట్లా ఆగుతున్నారు. లేకపోతే సమాజం ఇంకా దౌర్భాగ్యంగా అయిపోయేది. ఆ రోజు యాకోబు గారి పిల్లలు చేసిన తప్పే ఇప్పటికీ పేపర్లో చదువుతున్నాం మనం, పరువు హత్యలని. ఏమన్నారు వాళ్ళు చివరిలో? చూడండి, వాళ్ళ నాన్న ఎందుకు చేశారా మీరు ఈ పని అంటే, మా చెల్లిని వాడు పాడు చేయడం తగునా అన్నారు.
కదా, అంతేనా? 34లో చూడండి, చివరిలో ఉంటుంది. ఆ అధ్యాయం అంతటితో అయిపోద్ది. ఎందుకు చేశారు అంటే, అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనేది 34వ అధ్యాయం చివరి వచనం. అది మానవత్వాన్ని మించిన కోపం. అది దేనా తర్వాత ఏమైందనేది ఎవరికి తెలియదు. దేనా ప్రస్తావన కనపడదు మనకి. ఇంతటితో ఆగిపోయింది దేనా. వాళ్ళు తెచ్చేస్తున్నారు ఇంట్లో నుంచి, మగాళ్ళందరం చంపేశారు. అసలు ఆ అమ్మాయి వేదన ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, స్త్రీకి ఏమన్నా విలువిచ్చారా వాళ్ళు, అమ్మ నీ సంగతి ఏంటమ్మా అని అడగటం కానీ, ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేశారో లేదో తెలియదు, అసలు ఏమైందో కూడా తెలియదు. అంటే పాత నిబంధన కాలంలో అంత క్రూరమైన మనస్తత్వం ఇతరులకి కలిగి ఉండొచ్చేమో కానీ, ప్రత్యేకించి అబ్రహాం గారి కుటుంబాల్లో జరగటం ఏంటి? అబ్రహాం గారు, యాకోబు గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారి పిల్లలు అంత క్రూరంగా ఉండటం ఏంటి? యాకోబు గారి పిల్లలు అంత క్రూరంగా ఉండటం ఏంటి? కాబట్టి దైవ చిత్తానుసారంగా మన మనసులు లేకపోతే ఎవరి కొడుకులైనా ఒకటే. పాస్టర్ గారి పిల్లలు ఏంటంటే సిగరెట్ తాగుతున్నాడండి, పాస్టర్ గారి పిల్లలు అవ్వా అంటే, అది దైవ చిత్తానుసారమైన భయం ఉండాలే కానీ దానికి ఎవరైనా ఒకటే. ఒక క్రమశిక్షణ లేకపోతే పాస్టర్ గారి పిల్లవాడైనా ఒకటే, ఎవరో ఇంకొక ఆయన ఒక చిన్న ఉద్యోగస్తుల పిల్లవాడైనా ఒకటే, తాపీ పని చేసుకునే ఆయన పిల్లవాడైనా ఒకటే. ఇది మానవ స్వభావానికి సంబంధించింది. యాకోబు గారి కొడుకులేంటి, యాకోబు గారి వ్యవహారం ఏంటి? ఎంత గొప్ప కుటుంబం అది! ఎంత కోపమా, ఎంత కోపమా! వారి కోపం ఏంటంటే వేంద్రమైనది. అసలు ఎంత భయంకరంగా ఆయన చివరిలో యాకోబు గారు వేదన పడ్డాడంటే వాళ్ళిద్దరి విషయంలో. వారి కోపం అది ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. అంత ఉగ్రత, అంత కోపమా! కాబట్టి కోపం, ఉగ్రత, పగ అనేది ఎప్పటికీ కూడా సరిగా అది బైబిల్ ఒప్పుకోద్దు దానికి. వీళ్ళు ఇక్కడ సున్నతి అనే దాన్ని ఉపయోగించుకున్నారు. ఎంత హింసకి వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే, వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే, ఎంత ప్లాన్ చేశారంటే, మీరు సున్నతి చేయించుకోండి, మేము మా పిల్లల్ని ఇస్తాం, మీ పిల్లల్ని మేము చేసుకుంటాం. దేవుడి యొక్క నిబంధనని, ఆ రోజుల్లో దేవుడి పెట్టిన నిబంధనని వాడు కోపానికి, స్వార్థానికి, పగకు, ప్రతీకారానికి వాడుకున్నారు. దేవుడి వాక్యాన్ని మనం కోపానికి, పగకి, ప్రతీకారానికి మనం వాడుకోకూడదు. అది మనకు శాపం అవుద్ది. అది మన యాకోబు గారు అన్నాడు, మీరు శపించబడతారని. అది శాపం. దేవుడి వాక్యాన్ని స్వార్థానికో, డబ్బులకో, మనం ఇంకో దానికో ఉపయోగించుకున్నామంటే అదేమవుద్దంటే మనకి శాపం అవుతుంది. దేవుడి పట్ల దేవుడి వాక్యం పట్ల చాలా నియమ నిబద్ధతగా ఉండాలి మనం. దాన్ని స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. దాన్ని సున్నతి విషయంలో వాళ్ళు దేవుడి వాక్యాన్ని అట్లా చేసేసాడు. కాబట్టి ఆ నాయకత్వానికి సంబంధించిన, ఆ క్రూరత్వానికి సంబంధించిన దాన్ని యాకోబు గారు తప్పుపట్టాడు. కాబట్టి ఏదైనా కూడా న్యాయబద్ధంగా ఉండాలి. యుద్ధం అనేది వాళ్ళ చెల్లెల్ని పాడు చేశారు, తప్పేది. దాని కోపం ఏంటంటే పిలిపించి శిక్ష విధిస్తే విధించాలి, లేదా పెళ్లి చేశానా పంపించాలి వాళ్ళకి ఒక మాట మంది. లేదా వీళ్ళ కోపం ఉంది కాబట్టి ఇప్పుడు పరువు హత్యలు జరుగుతున్నట్టు ఆ పెళ్లి కొడుకు ఒక్కడిని చంపేశారా, వాడికి అంత ఇష్టం అంటే వాడు చేసిన తప్పు ఏంటంటే వాడు ముందు ఆ అమ్మాయిని ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటానని అనలేదు. కిడ్నాప్ చేసి, పాడు చేసి ఇంట్లో పెట్టుకొని తర్వాత వచ్చి పెద్ద మనుషుల దగ్గరికి వచ్చాడు. ఇవన్నీ ఏంటంటే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా కొన్ని జరుగుతాయి. మనం ఇలాంటివన్నీ కూడా ఎందుకు బైబిల్లో రాయబడింది? ఆదికాండం 34వ అధ్యాయంలో లేయా ఉదంతం అంటే మన స్వభావాన్ని మనం సరి చేసుకుంటాం కోసం, మనం క్లీన్ చేసుకుంటాం కోసం, మన ఆత్మను శుద్ధి చేసుకుంటాం కోసం. మన మైండ్ ఏమైనా వక్రీకరణకి వెళ్తుందా, మన మైండ్ పగ సాధించేదానికి వెళ్తుందా, మన మైండ్ ఏమైనా పక్కదారి పడుతుందా, ట్రాక్ తప్పుతుందేమో, మన కోపం ట్రాక్ తప్పుతుందేమో అనుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అందుకని కొత్త నిబంధనలో యాకోబు గారు ఏమంటాడు? మీ కోపాన్ని ఎప్పటి వరకు అంట? సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం ఉండాలంటాడు. సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం ఉండాలి. కొత్త నిబంధనలో యాకోబు పత్రికలో ఉంటుంది అనుకుంటారు. ఇదే పేరు పెట్టుకున్నాడు ఆయన. యేసు ప్రభు వారి శిష్యుడు కూడా యాకోబు అనే పెట్టుకున్నాడు. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవటం ప్రధానం.
పగ ప్రతీకారం ఎన్ని అక్కర్లా, నేనే పగ తీర్చుకుంటాను కదా, మీకెందుకు అన్నాడు దేవుడు. మన మీద ఎవరైనా శత్రువులు ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే. పగ తీర్చడం నా పని కదా, మీకెందుకు అంటాడు. మీరెందుకు రెస్ట్లెస్గా ఫీల్ అయిపోతున్నారు? మీకు ఎవరైనా పడని వాళ్ళు ఉండి మీ మీద ఎవరికైనా ద్వేషం ఉంటే ప్రార్థన చేయండి. అయ్యా నన్ను అందులో నుంచి నన్ను కాపాడు అని ప్రార్థన చేసి దేవుడు చూసుకుంటాడు కదా. ఇది కదా దావీదు గారు ఏమన్నాడు, గొల్యాది మీదకి వెళ్తా, యుద్ధము యెహోవాదే అన్నాడు. నాది కాదా యుద్ధం. గొల్యాదులో సగం కూడా లేడు దావీదు, చిన్నపిల్లాడు. కానీ అతను ఏమన్నాడు, గొల్యాది మీదకి వెళ్తా, యుద్ధం యెహోవాది, నాదెందుకు అవుద్ది అన్నాడు. మన పగ మన ప్రతీకారాలు మనమే కాదు. మనం నిజంగా భక్తిగా ఉంటే, మనం నిజంగా నీతిగా నిజాయితీగా ఉంటే, మన పట్ల వ్యతిరేకంగా ఉండేవాడిని ఆయనకి విరోధంగా కూడా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదంట. కాబట్టి ఆయన నమ్ముకొని ఉంటే మనకు విరోధంగా ఎవడు ఏ ప్లాన్ చేసినా అది ఫ్లరిష్ అవ్వదు అంటాడు ఆయన. కాబట్టి వీళ్ళు వక్రీకరించారు. ఒక న్యాయమైన యుద్ధం ఉండాలి. ఏంటి, వాడి వరకు చంపేశారా, ఆ పాటు చేసిన వరకు కాదు, ఆ మగవాళ్ళందరూ చంపేశారు. నిర్దయతో కూడిన క్రూరత్వం అది. యుద్ధ నీతి అంటారు. యుద్ధంలో కూడా కొన్ని నీతి ఉంటాయి. యుద్ధ నీతి ఎలా ఉంటుందంటే, నిద్రపోయేవాడిని చంపకూడదని, సాయంత్రం ఏదో జెండా ఎగరేయంగానే ఆగిపోవాలని, 2 చేతుల పైకెత్తి లొంగిపోయేవాడిని చంపకూడదని, యుద్ధ నీతి కొంత ఉంటుంది. ఆయుధాలు లేనివాడిని చంపకూడదని. ఎంత క్రూర స్వభావం కలిగిన వాళ్ళైనా యుద్ధ నీతి ఒకటి ఉంటుంది, నిరాయుధులను చంపకుండా ఉండటం. కానీ వీళ్ళు దాన్ని కూడా అతిక్రమించారు. సున్నతి పొందండి, మేము మిమ్మల్ని, మా పిల్లల్ని మీకు ఇస్తాం, మీ పిల్లల్ని మాకు ఇస్తామని అత్యంత క్రూరంగా వాళ్ళు చంపేసి ఒక అప్రతిష్టని ఆ కుటుంబానికి తీసుకొచ్చారు. కాబట్టి సున్నతిని వాళ్ళది. కాబట్టి సున్నతి అనేది కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి సున్నతిని తీసివేశారు. కొత్త నిబంధన యేసు ప్రభు వారు సున్నతి విషయంలో క్రైస్తవులకు ఏమి నిబంధన పెట్టాల. ఈ ప్రపంచంలో ఇద్దరు సున్నతిని ఆచరిస్తూ ఉంటారు. ఫస్ట్ యూదులు ఆచరిస్తున్నారు, ఆ తర్వాత ముస్లిమ్స్ ఆచరిస్తారు. ముస్లిమ్స్ వాళ్ళు అబ్రహాం సంతానం అంటే ఇస్సాకు సంతానం, ఇష్మాయిల్ సంతానం. వాళ్ళు ఇప్పటికీ ఈ సమాజంలో ఆ సున్నతి అనే ఆచారాన్ని వ్యవహరిస్తారు. మనకి మాత్రం యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళకి సున్నతి అనే దాన్ని తీసుకురావాలి. ఇది యేసు ప్రభు వారు ఎవరితో మనకి చెప్పించారంటే పౌలు గారితో చెప్పించారు ఆ మాట మనకి. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మరి ఏంటంటే, మనం సున్నతి చేయించుకోకూడదా, సున్నతికి అంత ప్రయారిటీ ఉంది కదా బైబిల్లో, మరి మన సంగతి ఏంటి అనుకోనక్కర్లేదు. యేసు ప్రభు వారు ఏం చేశారంటే పౌలు గారి ద్వారా కొన్ని మాటలు చెప్పించారు. ఏం చెప్పించారంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2 నుంచి చదువుతాను. గలతీ 5:2, చూడుడి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన ప్రయోజనం ఏమీ కలగదు. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలనగా మన విశ్వాసం గలవారమై నీతి కలిగిన నిరీక్షణ సఫలముగా యేసుక్రీస్తు నందుండి వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగను. కాబట్టి మీరెందుకు సున్నతి పొందరయ్యా అంటే, మనం పౌలు గారు డీటెయిల్గా నేను ఎప్పుడు చెప్తాను. పాత నిబంధన అర్థం కాని రీతిలో సంక్లిష్టంగా ఉంటే యేసుప్రభు వారు కొత్త నిబంధనలో 4 సువార్తల ద్వారా దాన్ని ఇంకా సరళం చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ యేసుప్రభు వారు చేసిన బోధనలు కూడా మనకు అర్థం కాకపోతే ఎంసెట్ కీలాగా పౌలు గారు పత్రికలు రాశాడు. ఎంత అద్భుతమైన బైబిల్ కదా. పాత నిబంధన, కొత్త నిబంధన, పౌలు గారు మనకి ఏ డౌట్ వస్తే ఆ డౌట్ని క్లియర్ చేస్తున్నాడు పౌలు గారు. సున్నతి అక్కర్లేదు మీకు అని అసలు. సున్నతి బాహ్య సంబంధమైన సున్నతితో పని లేదు. ముందు విశ్వాసమే ముఖ్యం, ఆత్మశుద్ధిగా ఉండటమే ముఖ్యం మీకు అని ఆయన పౌలు గారు చాలా క్లియర్గా చెప్పాడు. చూడండి, రోమ ముగిచ్చేస్తున్నాను నేను. రోమాలో కూడా సున్నతికి సంబంధించి ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం
28 చూస్తే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అక్షరము వలన కలిగినది కాదు. అటువానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలగదు. చాలా క్లియర్గా పౌలు గారు సున్నతికి సంబంధించిన అద్భుతమైన విషయాలను చెప్పారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, యాకోబు గారి పిల్లలు ద్వేషాన్ని, కోపాన్ని వంట పట్టించుకొని తమ కుటుంబ చరిత్రను మర్చిపోయి, మా చెల్లికి అన్యాయం జరిగింది అంటే కుటుంబం పరుగు పోయింది, వాళ్ళ చెల్లి మీద నిజంగా ప్రేమ ఉందో లేదో తెలియదు. కొంతమందికి చెల్లెళ్ళ మీద, అక్కల మీద ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేసిందంటే వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ అమ్మాయి ఏ రోజు అన్నం తిన్నావా అనేది లేదు. ఆ అమ్మాయికి ఒక రోజు కొత్త బట్టలు కొనిపెట్టాడు, ఆ అమ్మాయి మంచి చెడు చూడడు, ఆ అమ్మాయి కాలేజీ ఫీజు కట్టాడు. కానీ ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించింది అనగానే ఈయనకు మహారోషం వచ్చింది కదా. అది సరైన రోషమా, సరైన కోపమా? అది కాదు కదా. నువ్వు నీ చెల్లిని నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి బాగోగులైన చూడు, ప్రేమగా చూడు, అసలు నీ మాట జవదాటదు ఆ అమ్మాయి నిజంగా నువ్వు అలా చూస్తే కదా. పగడాల ప్రవీణ్ గారు ఒక మంచి ఆయన మాటల్లో ఆయన ప్రసంగాల్లో ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. మీ ఆడపిల్లలు బయటోడు ఎవడిగా ఐ లవ్ యూ చెప్పిన దాకా మీరు ఆగబాకండి. మీరేం చేయాలంటే తండ్రులు మీ ఆడపిల్లల దగ్గరికి తీసుకోండి. అమ్మ నువ్వు చాలా అందంగా ఉండవు, ఐ లవ్ యూ అమ్మ, నేను చాలా ప్రేమిస్తున్నాను, అసలు నీలాంటి అందగతి ఈ ప్రపంచంలో లేదు అని మీ కూతుళ్ళకి మీరు దగ్గర తీసుకొని మీరు తండ్రిగా మీరు ఐ లవ్ యూ చెప్పండి. మీరు చక్కగా మీ కూతురు అందాన్ని మెచ్చుకుంటే బయట ఎవడో చెబితే ఐ లవ్ యూ అని బయట ఎవడో సమాజంలో మా నాన్న ఎప్పుడో చెప్పాడు ఆయన అది లైట్ తీసుకుంటుంది నీ కూతురు. ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తావో కుటుంబంలో నీ కూతుర్లని, తిండి పెడుతున్నాం, బట్టలు ఇస్తున్నాం, పుస్తకాలు కొనిస్తున్నాం అని కూతుర్లను పట్టించుకునే తల్లిదండ్రులు చాలామంది అంటారు. అన్నీ ఇస్తున్నాగా ఏంటి నువ్వు చూసుకోవమ్మా, ఇంట్లో ఉండి ఏం చేస్తావు నువ్వు అంటారు భార్యని. ఆ వంట పని, ఇంటి పని, టీవీ పని చూసేసరికి తెల్లారిపోతుంది కదా. కాబట్టి మగవాడు ఎంతవరకు చెప్తాడు, బాధ్యతారహితంగా ఉంటే ఆ అమ్మాయి ఏం చేస్తాడంటే నన్ను పట్టించుకున్నాడు ఎవడు లేడని బయట ఎవడో బాగా స్టైల్గా క్రాప్ చేయించుకుంటున్నారు కదా పిల్లలు. ఇప్పుడు చుట్టూ దెబ్బ కటింగ్ చేయించుకున్నారు కుర్రాళ్ళు మరి కదా. అలా ఉండి పెన్సిల్ కటింగ్ అని ఒంటికి అతికిపోయి ఆ ప్యాంట్ ఇంటికి వెళ్ళి ఎలా ఊడదీస్తాడో ఆ ప్యాంట్ నాకైతే అర్థం కాదు, అంత గట్టిగా ఉంటుంది ప్యాంట్. కాబట్టి చెవుల మీదుగా గొరిగించుకొని కాలుకి అతికిపోయే ప్యాంట్ వేసుకున్నవాడు వెళ్ళి ఐ లవ్ యూ అనగానే ఆ అమ్మాయి నిజంగానే ఓహో అనుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంట్లో ప్రేమ లభించట్లా. ప్రవీణ్ గారు చెప్పింది అదే, నువ్వు ఇంట్లో నీ కూతుర్ని దగ్గరికి తీసుకో, ఐ లవ్ యూ చెప్పు. బయట ఎవడో చెబితే ఆ పోర సన్నాసి మా నాన్న ఎప్పుడో ఐ లవ్ యూ చెప్పాడు నాకు, నీతో నాకు పని ఏంటని. ఇంట్లో ప్రేమ రాహిత్యమే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయటకు వెళ్ళి ప్రేమలో పడే అవకాశం ఉంది. దేనా ఉదంతం మనకి ఒక డిసిప్లిన్ నేర్పాలి, తల్లిదండ్రులకి డిసిప్లిన్ నేర్పాలి, పిల్లలకి దేనా ఉదంతం ఒక డిసిప్లిన్ నేర్పాలి. చెప్పా పెట్టకుండా ఆ దేశపు కుమార్తెను చూడటానికి వెళ్ళటం ఆ అమ్మాయి తప్పు కావచ్చు, సరే వెళ్ళింది అనుకుందాం, వెళితే వాడెవడో పట్టుకొని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి పాడు చేశాడంట. అన్నదమ్ములకి ఎక్కడ లేని కోపం వచ్చి పరువు హత్య కింద ఒక హత్య కాదు కొన్ని వందల హత్యలు చేసి ఒక మహాపాతకాన్ని యాకోబు కుటుంబానికి ఆపాదించారు. 34వ అధ్యాయంలో అదే ఉంది. ఒక వేశ్యడల జరిగించినట్లు నా చెల్లెల ఏడ జరిగిస్తే మా కోపం రాదా? ఆ చెల్లెలు బాగోగులు పట్టించుకున్నారో లేదో మనకు తెలియదు. ఆ తర్వాత కూడా లేయ ప్రస్తావన లేదు. ఈ 34వ అధ్యాయం మన కుటుంబాలని, మన ఆడపిల్లల్ని, మన మగపిల్లల్ని మనం ఎలా పెంచుకుంటున్నాం అనే దానికి గుర్తుగా బహుశా దేవుడు రాయించారేమో. దేవుడు తన వాక్యం మన వెనుకళ్ళు దీవించును గాక. ఆమేన్.